హలో అందరికీ నమస్కారములు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ని అయితే మీరు ముందుగా మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. రైతు బంధు, తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఈ వీడియోలను అయితే మీకైతే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరోసారి అయితే సమీక్షలోనైతే మాట్లాడడం జరిగింది. ఎవరైతే గల రైతులు ఉన్నారో రైతు బంధుకు సంబంధించి చూసుకున్నట్టయితే, ఎవరైతే ఇప్పుడు రైతు బంధు డబ్బులు చూసుకున్నట్టయితే 4 ఎకరాల నుంచి 5, 6, 7, 8 గల రైతులు ఎవరికైతే రైతు బంధు మీ ఖాతాలో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో, ఎవరైతే ఇప్పుడు పై చిలుకలు రైతులు ఉన్నారో రైతులకు వచ్చేసి సాగు చేస్తున్న వారికైతే రైతు బంధు డబ్బులు అయితే చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. మరి జమ కాని వారికి మరి జమ అవుతున్నాయా మరి లేదా, అలాగే ఇప్పటి నుంచి జమ అవుతున్నాయి, అలాగే మనకు ఏమైనా ఇప్పుడు మనకైతే వీటి న్యూస్లను అయితే ఇలానైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఎలా అంటే మనకు కొన్ని ఇప్పుడు ఏదైతే పాస్బుక్లలో లేకపోతే మీ రైతు యొక్క పేరు చేంజ్ అవ్వడం వల్ల లేకపోతే మార్పు చేయడం వల్ల మనకైతే ఇలానైతే ఆలస్యం అవుతున్నట్లయితే కొందరికైతే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. మాకు రైతు బంధువు రాలేదని అయితే చాలానైతే ఆగ్రహంతో రైతులైతే తెలంగాణ రైతులైతే ఇప్పటికేనైతే మనకైతే పూర్తిగానైతే ప్రభుత్వంపై అయితే విమర్శలు ఇస్తున్నారు. కాబట్టి రైతులకు వచ్చేసి రైతు బంధువు డబ్బులైతే ఈ 2-3 రోజులలో వచ్చేసి మీ అందరి ఖాతాలో డబ్బులైతే జమ కావడం జరుగుతుందన్నమాట. మనకు కొంచెం ముందు వెనుక అయినా కూడా మీ అందరి ఖాతాలో ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా గల ఎవరైతే 5 నుంచి 6, 7, 8 గల రైతులకు ఎవరికైతే రైతు బంధు పడలేదని అయితే మీరైతే అనుకుంటున్నారో మీ అందరికైతే ఇది ఒక మంచి వార్త అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల ఉన్న నేపథ్యంలో వచ్చేసి రైతు బంధువు డబ్బులు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వచ్చేసి మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. రైతులైతే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. మరి రైతు బంధువు డబ్బులు చాలామందికి అయితే రావడం లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మనకైతే యథావిధిగానైతే చేసేది. కాబట్టి మనకు రైతు బంధువులు రైతులకు చూసుకున్నట్టయితే మనకైతే అపోజిషన్ ఉండడం వల్ల మనకు 5 ఎకరాల వారికైతే పరిమితి పెట్టడం జరిగింది. మరి అందుకే ఇప్పుడు మనకు రైతులైతే ఆందోళన చెందడం జరుగుతుంది. అలాగే ఈరోజు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. కొంచెం కంగారు అయితే ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు. రైతు బంధు స్కీమ్కి సంబంధించింది అయితే ఇదైతే పూర్తి వివరాలు. 2 లక్షల రుణమాఫీపై చూసుకున్నట్టయితే ఎవరైతే గల రైతులు బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో 2 లక్షలపై అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 లోపు రైతులకు వచ్చేసి 2 లక్షల రుణమాఫీ ఒకే దఫాలో వచ్చేసి 2 లక్షల రుణమాఫీ అయితే ప్రమాణం చేయడం జరిగింది. మనకు ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో మనకైతే శ్రీకృష్ణదేవ్ పోతే రాముడు దేవుడి మీద అయితే భద్రాచలం రమణీయ మీద అయితే మనకైతే ఒట్లు అయితే వేయడం జరిగింది. కాబట్టి ఇదైతే మనకైతే భావిస్తున్నట్లయితే మనకైతే నమ్మచ్చు. ఎందుకంటే రైతులకు వచ్చేసి 2 లక్షల రుణమాఫీ చేసినట్టయితే ఇక తెలంగాణలో వచ్చేసి చాలామంది రైతులైతే సంతోషానికి అయితే హద్దులు లేవు. ఎందుకంటే రైతులకు వచ్చేసి ఒక రైతు రాజు అంటారు, కానీ రైతుగా వచ్చేసి చాలా కష్టాలు ఉంటాయండి. ఇదైతే నేనైతే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. కాబట్టి రైతు బంధువు గురించి అయితే ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ ఈ ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు స్టేట్స్ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రైతుల గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకి ఇంకా రైతు బంధువు డబ్బులు అయితే ఎవరికైతే పడలేదో మీకు అందరికైతే మీకు రైతు బంధువు అయితే పడితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక పొలాలు అయితే కోతకు వచ్చినాయి. పెట్టుబడి సాయం కింద ఎప్పుడో మందులు కొట్టే సమయానికి ఇచ్చే పొలాలకు పురుగులకు వచ్చే ఏదైతే రోగాలు ఉన్నాయో అవిటికి ఇచ్చే పెట్టుబడి సాయం ఏవైతే డబ్బులు ఉన్నాయో మనకైతే ఇంకా రైతు బంధువు డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు. మరి ఆ డబ్బులు అసలు ఏడవేని అని చూసుకున్నట్టయితే ఎవరైతే గల రైతులు ఉన్నారో 1 నుంచి రైతు సోదరులారా మంచిగా వినండి, 1 నుంచి 2, 3, 4 ఎకరాల వారికి అయితే రైతు బంధువు అయితే జమ కావైనట్టయితే తెలుస్తుంది. ఎవరైతే 5 నుంచి 10 ఎకరాలు, 12 ఎకరాలు, 20 ఎకరాలు ఉండి కూడా రైతు బంధువు రాలేదని అనుకుంటున్నారో ప్రభుత్వం అయితే ఇలా చెప్పడం జరుగుతుంది. 5 నుంచి 10 ఎకరాల వారికి అయితే పెంపు చేసాం, 5 నుంచి 10 ఎకరాల లోపు అయితే రైతులకు వచ్చేసి పెంపు చేసాం. ఇంకా మీకు రైతు బంధువు డబ్బులు అయితే టకా ఖాతాలో పడతాయి అని అయితే చెప్పడం జరిగింది. మరి ఆ రైతు బంధువు డబ్బులు అసలు చూసుకున్నట్టయితే ఇక పొలాలు అయితే కోతకైతే రావడం జరిగింది. ఇక మళ్ళీ మనకైతే వానాకాలం రావడం జరిగింది. వానాకాలం రైతు బంధువు అయితే వచ్చింది. మరి ఇదేట